గత వారం నుంచి వారం వరకు ప్రభు మనం కాపాడారు. నైస్ టు సీ సిస్టర్ ధనలక్ష్మి గారు బ్యాక్ హెల్దీ. వెల్కమ్ అగైన్. ఈరోజు వాతావరణం చాలా డల్గా ఉంది, అయినా కానీ అందరూ వచ్చారు. కొంతమంది ప్రైజ్ గాడ్ అండి. మన రేవంత్ వైఫ్ ధనలక్ష్మి క్షేమంగా అమెరికాకి చేరింది. మాతో కాల్ చేసి మాట్లాడింది క్షేమంగా చేరిందని. సో దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మనం కొద్దిగా మైక్ ఇన్క్రీజ్ చేయాలా. ఫస్ట్ చెక్. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, మనము పోయిన వారము దేవుని వాక్యాన్ని ధ్యానించినట్టు దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ వారం కానీ అదే వాక్యాన్ని మనం కొనసాగి 119వ కీర్తన కదా, సామ్ 119. 119వ కీర్తనలు మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఈ మొత్తం కీర్తనల గ్రంథము రాసిన వ్యక్తి ఎవరంటే మోషే. 119వ కీర్తన ఈ అధ్యాయాన్ని రాసింది మోషే. మోషే ఎవరంటే ప్రియులారా, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి నడిపించిన వ్యక్తి. లాస్ట్ చేర్చలేకపోయాడు, కానీ మధ్యలోనే ఆయన చనిపోయాడు. లాస్ట్కు వాళ్ళని తీసుకెళ్ళింది ఎవరంట? యెహోషువ, జాషువా. ఐగుప్తు నుంచి కానాన్ దేశం అంటే ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్లాలని మోసెస్ స్టార్ట్ అయిండు. కానీ మోసెస్ మధ్యలో దేవుని మాట విననందున దేవునికి లోబడలేదంట. ఒకసారి దేవుడు ఆ బండతో మాట్లాడు, నేను నీళ్లు రప్పిస్తా, ఇంతమంది తాగల కదా అంటే మోషే కట్టే చేతిలో ఉన్నది, ఆ కట్టెతో కొట్టాడంట కోపాన్ని. ఆ బండ నీళ్ళు ఇచ్చింది, కానీ దేవుడు తర్వాత మోసెస్ పట్టుకొని, నువ్వు నన్ను గౌరవించలేదు, నేను మాట్లాడమంటే నువ్వు ఎందుకు కొట్టావు, నీకు అంత కోపమా అని చెప్పి మోషను వీళ్ళలా ఆ దూరదేశం నుంచి మాత్రమే చూపించాడంట ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క దేశాన్ని. ఆయన లాస్ట్ వరకు పాప మోసెస్ వెళ్ళలేకపోయాడు. చాలా పెయిన్ఫుల్ కదా. అంత 40 సంవత్సరాలు మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడంట. అంటే దేవుడు ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు 40 సంవత్సరాలు. తక్కిన 40 సంవత్సరాలు వీళ్ళని నడిపించాడు. హీ వాజ్ అ లీడర్, హీ వాజ్ లీడింగ్. కానీ అంత ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు దేవుని సేవలో ఆయన ఉంటూ లాస్ట్కు ఆయన్నే ఆ కానాన్ దేశానికి వెళ్ళలేకపోయాడంటే అది చాలా బాధాకరమైన. మోషే, నువ్వు వీళ్ళందరినీ నడిపించాలని చెప్పి లాస్ట్కు దేవుడు ఆయన్నే తీసుకెళ్ళలేదు, నా మాట వినలేదు. దీన్ని బట్టి వాట్ వి అండర్స్టాండ్ అంటే, ఎవరైతే అంతవరకు నమ్మకంగా ఉంటారో, ఎవరైతే అంతవరకు దేవుని మాట వింటారో వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం అని అర్థం. ఇక్కడ కానాను దేశం అంటే అర్థం ఏంటి? పరలోకం. ఐగుప్తు దేశం అంటే బానిసత్వం, పాపం. ఐగుప్తు బైబిల్లో పాపానికి గుర్తు. ఇట్స్ అ సింబల్ ఆఫ్ సిన్. ఈజిప్ట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ స్లేవరీ. 400 సంవత్సరాలు వీళ్ళని దాసులుగా ఉంచారంట, బంధించారంట, చాకరీ చేయించుకునేవారంట, కొట్టేవారంట, సరిగ్గా తిండి పెట్టేవారు కదంట, వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ పని ఇచ్చేవారంట, బరువులు మోపించేవారంట. వీళ్ళు ఒకటే ఏడ్చేవారు, ఒకటే బాధపడేవారు. దేవా, మమ్మల్ని ఈ యొక్క కానాన్ దేశం నుంచి విడిపించండి. మన ఈ ఫ్యాన్ అంటే నాకు చనిపోతుంది. సో ఈ కానాన్ దేశానికి, అంటే కానాన్ దేశంలో అది కాదు బాబు ఇక్కడ ఉంది. సో ప్రియులు, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని స్టార్ట్ చేశాడు, కానీ లాస్ట్ అక్కడ వరకు వెళ్ళలేకపోయారు. బికాస్ ఆఫ్ దేర్ సిన్స్ అండ్ బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్. సో దీన్ని బట్టి మనం బాప్తిసం తీసుకొని, ఓకే, ప్రభు రాత్రి బల్ల తీసుకుని కదా అనుష అంత చేసి
ఎక్కడైనా మధ్యలో తప్పిపోయినాం అనుకోండి, మనకి ఆయన పరలోక రాజ్యం లేదు. అందుకని దేవుని వాక్యంలో మీ పాపాలు ఒప్పుకోవాలి. తన పాపముల కొరకు పరిహారం పొందినవాడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. హృదయంలో కపటము లేనివారు ధన్యులు. వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతారు. నేను బాప్తిసం తీసుకున్నా, నేను ప్రభురాత్రి వల్ల తీసుకున్నా, నేను మందిరానికి వస్తున్నా అని ఎక్కడైనా మధ్యలో మనం దేవునికి విరుద్ధంగా పాపం చేసి దేవుని బాధ పెట్టామనుకోండి పిల్లలుగా, యూదా మాదిరి. యూదా పాపం ఎంత మంచిగా సేవ చేశాడు, లాస్ట్కి ఆయన అప్పగించాడు, పర్వతానికి వెళ్ళాడా? సో మన విషయంలో కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం పిల్లలుగా. మనము ప్రారంభం బాగానే ఉంది, కానీ ఎండింగ్ ఇలా మంచిగా లేకపోతే మనం పరలోకం. అందుకే విశ్వాసంలో అంతవరకు సహించాలి. అంతవరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. మధ్యలో పడిపోయేవారు, మధ్యలో దేవుని విడిచిపెట్టేవారు, మధ్యలో దేవునికి విరుద్ధంగా పాపం చేసేవారు పరలోక రాజ్యంలో చేరరు. ఇది ప్రతి ఒక్కరికి ఒక సందేశం మనం గుర్తుపెట్టుకుంటాం. సో మోషే ఈ సామ్ 119 కీర్తనల గ్రంథము 119 అధ్యాయం రాసింది ఎవరంటే మోసెస్. ఈ మొత్తం అధ్యాయంలో ఏముందంటే పీటర్, మొత్తం ఈ అధ్యాయంలో 176 వచనాలు ఉన్నాయండి. ఈ 176 వచనాలలో దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుడు. మీరు ఒకసారి చదవండి. నీ శాసనములు, నీ మార్గము, మార్గం నుండి దేవుని వాక్యమే. నీ ఆజ్ఞలు వాక్యమే, నీ మాటలు ఏంటి వాక్యమే, నీ శాసనములు వాక్యమే. మొత్తం 176 వచనాల వరకు ఈ సామ్ 119 బైబిల్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, దేవుని వాక్యానికి ఉండే ఒక గ్రేట్నెస్ ఏంటో ఈ సామ్ 119 119 అధ్యాయం చదివితే మనం దాన్ని అర్థం చేసుకుంటాం. అంత ప్రతి వచనం నీ వాక్యం, నీ వాక్యం, నీ మాటలు, నీ మార్గములు, నీ శాసనములు, నీ లేఖనాలు, నీ వచనములు, నీ ప్రవచనములు. 176 వచనం వరకు మోషే ఎంత గొప్పగా దేవుడు ఆయన ప్రేరేపించాడు, అంత గొప్పగా వాటిని రాస్తాడు. మన చేతిలో ఉండే బైబిల్ ప్రియులరా టోటల్గా 40 మంది రాశారంట బైబిల్. షీలా టోటలీ పీపుల్ హు హావ్ రిటన్ ద బైబిల్ 40 ఆథర్స్, 40 మంది రచయితలు. ఈ మొత్తం బైబిల్ రాయడానికి తీసుకున్న సమయము 1500 years, 1500 years. ఆ మోషే కొద్ది కాలము, యెహోషువ కొద్ది కాలము, ఈయన కొద్దిసేపు, మాథ్యూ రాసిన టైము, ఆ మార్కు రాసిన టైము, ఆ లాస్ట్ ప్రకటనలో యోహాను రాసిన టైము, ఇవన్నీ క్లబ్ చేస్తే టోటల్ ఆల్ టుగెదర్ వాళ్ళు రాసిన సమయము 1500 సంవత్సరాలు పట్టింది. ఈ బైబిల్ రాసిన వాళ్ళలో వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరు యూదులు కాదు, అందరు యూదులు కాదు. వీళ్ళలో అన్యులుగా ఉన్నారు. ఈ బైబిల్ రాసిన వాళ్ళలో అన్యులు ఉన్నారు. వాళ్ళు దేవుడు వాళ్ళ ద్వారా రాపించాడు. అందరూ ఒకే ప్రొఫెషన్కి చెందిన వారు కాదు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, పేతురు పెస్తవాడు, చేపలు పట్టేవాడు. హలో రాజేష్. యోహాను ఈ చేపలు పట్టే వలలు ఉంటాయి కదా, వాటిని రిపేర్ చేసేవాడు. అపోస్తుడైన పౌలు ఆయన వచ్చి ఈ టెంట్ హౌస్ గుడారాలు వేసేవాడు, టెంట్ హౌస్తో బతికేవాడు. మోషే he was actually a leader, మంచి లీడర్. సో ఈ యొక్క వాక్యాన్ని రాసింది ఒక్కళ్ళు కాదు, 40 మంది. వేరే వేరే సమయంలో, వేరే వేరే శతాబ్దాలలో రాశారు. ఎక్కడ కానీ ఒకళ్ళొక్కళ్ళు కాంట్రడిక్ట్, ఈయన రాసింది తప్పు, ఆయనది కరెక్ట్ కాదు అని ఎవ్వరే కానీ ఒకళ్ళొక్కళ్ళు విరుద్ధంగా మాట్లాడారు. వాళ్ళు యోహాను రాసింది మత్తయి ఓకే అన్నాడు, మోషే రాసింది యేసుప్రభు ఓకే అన్నాడు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ప్రతి దేవుని వాక్యానికి ఏకీభవించారు. ఎక్కడికి దే డిడ్ నాట్ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్.
దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. చాలాసార్లు నేను మీకు చెప్పాను అనుకుంటా కదా కూడా, ఇంగ్లీష్లో BIBLE బైబిల్ అనే మాటకు అర్థం ఏంటంటే, బి అంటే బిహోల్డ్, ఇదిగో. బిహోల్డ్ అంటే ఇదిగో. ఐ అంటే నేను. బ్రింగ్ లైఫ్ ఇటర్నల్, ఇదిగో నేను మీకు నిత్య జీవమును ఇచ్చుదను. BIBLE అంటే బుక్. బిహోల్డ్ ఐ బ్రింగ్ లైఫ్ ఇటర్నల్ అంటే దాని అర్థం ఏంటంటే రాయలమ్మ, ఇదిగో నేను మీకు నిత్య జీవాన్ని ఇచ్చువాడను. బైబిల్కి అర్థం బిహోల్డ్ ఐ బ్రింగ్ లైఫ్ ఇటర్నల్. ఇటర్నల్ అంటే నిత్యత్వము, చిరంజీవులు. చిరంజీవులు అంటే అర్థం ఏంటి? ఇంకా ఎప్పుడు చిరకాలము జీవించువారు చిరంజీవులు. అమరులు అంటే ఇంకా వాళ్ళకి మరణం అనేది ఉండదు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్, యుగ 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 యుగంల వరకు వాళ్ళు జీవిస్తానే ఉంటారు. చిరంజీవులు, అమరులు, నిత్యులు. నిత్య జీవం అంటే ఇంకా దానికి ఎండింగ్ లేదు. సో బైబిల్ యొక్క మీనింగ్ ప్రియులరా. సో ఈ యొక్క బైబిల్ ఉండే ఒక బ్యూటీ ఏంటంటే ప్రియులరా, సో ప్రపంచంలో ఈ బైబిల్ ఉన్న కాపీస్ మాదిరి ఏ కాపీస్ అని లేవండి. అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ మిలియన్స్లో ఈ బైబిల్ అని దేవుడు ప్రతిష్ఠించాడు. ఒకప్పుడు ఒక 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 కాపీ మాత్రమే ఉండేదంట. ఇంకా దాన్ని చిన్నగా వాళ్ళు కాపీ చేసుకుని వీళ్ళు కాపీ చేసి వాళ్ళు. నేను మనకు ఒక మెసేజ్ పంపినాను కదా, ఇక్కడ నేను జిప్పోరా అని మన బాట్య బేకరీ లోపల ఆమె నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం మా ఫ్యామిలీ. సో వినోద్ 10 సంవత్సరాలు, ఆమె 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఈవినింగ్ టైం దొరికితే, మధ్యాహ్నం టైం దొరికితే వాళ్ళ హస్బెండ్ అన్నం పెట్టిన తర్వాత ఆమె పెన్నులన్నీ ఒక కవర్లో పెట్టింది. ఎన్ని పెన్నులతో రాస్తుందో ఆ పుస్తకాలన్నీ ఆల్మోస్ట్ 88 పుస్తకాలు ఉన్నాయండి. నేను వాళ్ళకి వెళ్ళి ఫోటో తీసుకొని ఆమె వద్దు అంటే అందరూ ఎంకరేజ్ కావాలని చెప్పి నేనే ఫోటో తీసి నేను వాట్సాప్లో అందరూ పంపించాను. సో షీ టుక్ ఆల్మోస్ట్ 4.5 years, 4.5 సంవత్సరాలు రోజు కూర్చొని బైబిల్ రాసి, అంటే షీ టు కాపీ ఆదికాండము. ఓకే, ఇంగ్లీష్ రాసి ఇన్ ద బిగినింగ్ ఇట్లా ఇండియన్గా రాసుకుంటారు. 4.5 సంవత్సరాలు, ఇన్ని పెన్నులు, ఇన్ని పుస్తకాలు. అది నేను పంపిన తర్వాత చాలామంది బ్రదర్ మేము దాన్ని ట్రై చేస్తాం, మేము దాన్ని రాస్తాం. కనీసం ఆ రకంగా మనం దేవుడి వాక్యాన్ని ప్రేమిస్తాం. దేవుడి వాక్యాన్ని ప్రేమించువారు ధన్యులని వాక్యంలో రాయబడ్డాయి. దాన్ని ప్రేమించువారే కాదు, దాన్ని చొప్పున దర్శించువారు, దాన్ని చదువువారు, దాన్ని ధ్యానించువారు, దాన్ని ఇతరులకు బోధించేవారు కదా ప్రియులరా. దేవుడి వాక్యానికి అంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఈ వాక్యానికి ఇంపార్టెన్స్ ఇద్దాం ప్రియులరా. నేను చాలాసార్లు చెప్పినట్టుగా మనం మందిరానికి వచ్చినప్పుడు, మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా రావాలంట ప్రియులరా? ఆసక్తిగా దేవుని వాక్యం కొరకు రావాలి. రైట్, గుడ్. సో మీ వాక్యములు ప్రేమించువారు ధన్యులని దేవుని వాక్యంలో చాలా స్థలంలో రాయబడ్డారు. సో ఈ యొక్క కీర్తనల గ్రంథం ప్రియులరా, పోయినసారి మనం నేర్చుకున్నట్టుగా ఈ కీర్తన గ్రంథం ఒక్కడు రాయలేదు, వీటిలో కనీసం ఒక 10-15 మంది రాశారు. ఒక్కొక్కళ్ళైతే ఒక అధ్యాయమే రాశారు. ఇప్పుడు దీంట్లో మోషే రాసిన 2 అధ్యాయాలు. కీర్తనలు 90వ అధ్యాయము, Psalms 119, Psalm 90 అని and Psalm 119 written by Moses. మరి డేవిడ్ ఎన్ని రాశాడు? 1 to 74 వరకు దావీదు రాశాడు. ఆసాఫ్ అని ఆయన రాశాడు. సొలొమోన్ కొన్ని రాశాడు. అందరూ ఒక వ్యక్తి రాసిందే కాదు. ప్రతి కీర్తన దావీదు కీర్తన కాదు. మనం కీర్తనల గ్రంథం అనొచ్చు, కానీ ప్రతి అధ్యాయం ఏమనకూడదు? దావీదు రాసిన కీర్తన అనకూడదు. ఎందుకంటే Psalm 90 రాసింది దావీదు కాదు, Psalm 119 రాసింది దావీదు కాదు. కాబట్టి కీర్తనల గ్రంథం అనొచ్చు, కానీ
ప్రతిదాన్ని పట్టుకుని దావీదు రాసిన కీర్తన అంటే అది కరెక్ట్ కాదు ప్రియుడు. మనకు ఎవరు రాస్తారు అది కానీ మనకు ముఖ్యం కదా. నాకేం తెలియదని కొంతమంది ఉంటారు, సరే వాళ్ళకి ఏం తెలియదు, కనీసం మనకు దేవుడు జ్ఞానం ఇచ్చుండు, చదువు ఇచ్చుండు, దాన్ని మనం ఎవరు రాస్తారు అది కానీ మనకి ఇంపార్టెంటే కదా. సో వెన్ వీ హ్యావ్ రిసోర్సెస్, మనకు ప్రియులరా ఆ యొక్క రిసోర్సెస్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవడంలో తప్పేముంది. ఒక బ్రదర్ నేను ఒకసారి నాతో అంటూ, ఇవన్నీ ఎందుకు సార్, మనం ఊరికే యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళబా, తప్పది. ఊరికే నమ్ముకుంటే వెళ్తామా? మరి ఊరికే నమ్ముకుంటే దేవుడికి తక్కిన వాక్యాలు ఎందుకు రాశాడాన్ని? అందరితో సమాధానం ఉండండి, ఎవరితో గొడవపడొద్దు, అబద్ధాలు చెప్పొద్దు కదా బిడ్డ, మోసం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఇవన్నీ మరి ఇవన్నీ వేస్టా? దేవుడే కదా వాటిని రాపించింది. ఊరికే నమ్ముకొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పరలోకానికి వెళ్తామా ప్రియులారా? సో దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలా, దాని ప్రకారం జరిగించాలి. యేసు ప్రభువు ఊరికి విశ్వసిస్తే సరిపోతుందా? మీకు ఎంతమందికి తెలుసుకోలేదు, ఒక స్థలంలో రాయబడ్డది, విశ్వసించిన యూదులతో యేసు ప్రభు ఈ మాట చెప్పాడు, మీరు నా వాక్యం ప్రకారం జరిగిస్తేనే మీకు పరలోక రాజ్యం. సో నమ్మిన వారితో అంటున్నాడు, మీరు నా వాక్యం ప్రకారం చేయాలి. నమ్మడం ఒక్కటే సరిపోదు. ఫెయిత్ అలోన్ ఇస్ నాట్ సఫిషియంట్. యేసుప్రభు ఒక మాట ఉంటాడు కదండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి ఇక్కడ నమ్మడం ఒక్కటే కాదు, ఏం తీసుకోవాలా? బాప్తిసం తీసుకోవాలా. విశ్వాసం ఒకటైతే దాన్ని ప్రాక్టీస్ చేయడము మరొకటి. ప్రాక్టీస్ చేయకుండా మనం పరలోకానికి వెళ్ళాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము తీసుకుందామా ప్రియులారా? అందరం తీసుకుందామా? యాకోబు పత్రిక ఐ థింక్ 2వ అధ్యాయం, క్షమించండి, బుక్ ఆఫ్ జేమ్స్, ఆల్మోస్ట్ రెవల్యూషన్ ముందు ఉంటుంది లాస్ట్లో. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 verse 20. యాకోబు పత్రిక నేను చదువుతానండి. రైట్, 19 చదువుకుందామండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. 19 వచ్చిన 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము, ఓకే మీరు ఇక్కడ గమనించండి, దేవుడు ఒక్కడే కదా. మనకు ఎంతమంది దేవుళ్ళమ్మా? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావా? అలా నమ్మడము మంచిదే. నువ్వు ఒక్కడవే కాదు నమ్మేది, ఇక్కడ యాకోబు రాస్తున్నాడు మనకండి ప్రభు ద్వారా. దేవుడు నమ్మడం ఒక్కడే, కానీ దయ్యాలు కానీ నమ్మి వణుకుతున్నాయి. మీకు తెలుసో లేదో ప్రియులరా, వాక్యం ప్రకారం దయ్యాలు కానీ దేవుడు వాక్యం అంటే భయపడతాయంట. ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థుడా, ఇంగ్లీష్లో యూ ఫూలిష్ మ్యాన్, యూ వేస్ట్ ఫెలో, అంతే కదా. వ్యర్థుడా అంటే అర్థం ఏంటి కదా? యూజ్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అనే అర్థమే. సో వ్యర్థుడా, ఇంగ్లీష్లో ఏముంది చదువున్నాను ఒకసారి, 19th verse, లిటిల్ లౌడ్లీ చదువునా హరి. You believe it that there is no one God, that thus well the devils also believe and tremble. తర్వాత But wilt thou know, O vain man, that faith without works is dead. It's vain. Okay, English చదువునా నేను చదువు. You believe that there is one God. You believe there is one God. You do well. Even the demons believe and tremble. They will believe and trembles. Demons, okay. But do you want to know, O foolish man? English లో ఏముందంట? Foolish man. ఆమె చదువుతుందంట you vain man, you waste fellow, foolish man. తెలుగులో వ్యర్థుడా. You foolish man,
that faith without works is dead. Faith without works is dead. కదా ఉంది. ఇక్కడ అర్థం ఏమంది? ఓ ఓ ఓ సహోదరుడా, ఓ మనుషుడా, నువ్వు దేవుడు ఒక్కడని నమ్ముతున్నావు. అలా నమ్మడం ఇది ఫెయిత్. నమ్మడం. దయ్యాలుగా నమ్ముతున్నాయి, కానీ దేవుని మాట వింటాయమ్మా? దేవుని మాటకు లోబడతాయా? అదే ఆయన అంటున్నాడు, దయ్యాలు వింటాయి, దయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడని, కానీ దయ్యాలు దేవుని వాక్యానికి లోబడవు. ఆయన అంటాడు, ఓ మనుషుడా, ఓ ఫులిష్ మ్యాన్, నువ్వు కానీ నమ్ముతున్నావు కానీ క్రియలు చేయట్లేదే సాతాన్ మాదిరి. సాతాన్ గాడు నమ్ముతున్నాడు, నువ్వు కానీ నమ్ముతున్నావు. సాతాన్ గాడు భయపడుతున్నాడు, నువ్వు కానీ భయపడుతున్నావు. కానీ సాతాన్ గాడు లోబడట్లేదు, నువ్వు లోబడట్లేదు. యూ ఫులిష్ మ్యాన్, యూ థింక్ యుల్ గో టు హెవెన్. క్రియలు లేని విశ్వాసము డెడ్, నిష్ఫలము. ఇంకొక మాట చెప్పాలంటే క్రియలు లేని విశ్వాసం ఎలాంటి అంట? డెడ్ బాడీ. ఒకరోజు నేను ఒక బ్రదర్ వాక్యం చెప్పడం విన్నానండి. ప్రపంచంలో ప్రతి ప్రాణి చనిపోయిన తర్వాత దాని చర్మము, దాని ఎముకలు, దాని పళ్ళు, దాని ఏదో ఒక ద్వారా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్క ప్రాణి చనిపోయిన తర్వాత 7 బ్రతికినా 1,00,000 అంట చనిపోయిన, అంటే దాని యొక్క ప్రతి ఒక్కటి అవయం మీద యూజ్ అవుతుందంట. మనిషి ఒక్కడంట చనిపోయిన తర్వాత దేనికైనా పనికిరాడు. సో ఆ డెడ్ బాడీని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? చనిపోయిన మ్యాక్సిమం 1 డే. మీకు తెలుసో లేదు ప్రియులారా, చనిపోయిన కుటుంబాలలో ఎప్పుడెప్పుడు ఈ బాడీని తీసేద్దామా, ఎప్పుడెప్పుడు పోయి పాతి పెడదామా, ఎప్పుడెప్పుడు ఈ బాడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అదొక రకమైన భారం. నోబడీ విల్ ఎంటర్టైన్ డెడ్ బాడీ. శవాన్ని ఎవరు పెట్టుకొని దాన్ని ఎంటర్టైన్ చేయరు ప్రియులారా. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పాత పెడతామా, ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉందామా ఇంట్లో, ఎప్పుడెప్పుడు మైండ్ ఫ్రీ ఉంటుందో అని చూస్తాం. అలా క్రియలు లేని విశ్వాసం. మనం క్రియలు లేకుండా ఊరికే నేను నమ్ముతున్నా, ఐ బిలీవ్ అంటే బైబిల్ సేస్ నువ్వు కానీ యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ. యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ. నో యాక్షన్స్, నో క్రియలు. సో మనందరికీ ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా సహోదరి, నా సహోదరుల, నా కుమారుడు, నా కుమార్తె, విశ్వసించడం మంచిదే. విశ్వాసంతో పాటు ఏముండాలంటమ్మా? క్రియలు లేని విశ్వాసము. ఇంగ్లీష్లో ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈస్ డెడ్, డెడ్ బాడీ. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈస్ లైక్ ఎ డెడ్ బాడీ. సో క్రియలు ఉండాలనుకుంటారా? అబ్రహాము విశ్వసించాడు, అదే సమయంలో ఆయన క్రియలు చేశాడు. సో ఈరోజు మనం చదివే ఈ ధ్యానించే వాక్యం ఏంటి? దేవుని వాక్యము ఎంత ఇంపార్టెంట్ అంటే సామ్ 119 తిప్పుకుందామండి. పోయినసారి మనం నేర్చుకునే కొన్ని జస్ట్ రిపీట్ చేసుకుందాం. దెన్ విల్ గో టు ద న్యూ లెసన్. ప్లీజ్ టర్న్ విత్ మీ సామ్ 119. కీర్తనలు 119వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను, అందరు గమనించండి. సామ్ 119 verse 1 and 2. పోయినసారి మనం నేర్చుకున్నాం. ఐ విల్ రిపీట్, దెన్ ఐ విల్ గో టు న్యూ లెసన్. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏం చేయరు? ఏ పాపమును చేయరు. చూశారు ప్రియులారా? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి అంటే ఫాలో చేయడం. వినడం మంచిదే, విశ్వసించడం మంచిదే. ఇక్కడ ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించువారు, నిర్దోషముగా అంటే ఏ పాపము లేకుండా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఈ అధ్యాయం మీరు గమనించారా? ఆయన మార్గములు, ఆయన శాసనములు, ఆయన ధర్మశాస్త్రం కదా. ప్రతి వచనంలో మీరు సామ్ 119
176 వచనాలు ఉంటాయి. ప్రతి వచనం చూడండి, ఆయన శాసనములు, ఆయన మార్గములు, ఆయన లేఖనములు, ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రములు, ఆయన ఆజ్ఞలు, మొత్తం వాక్యం 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 వాక్యం. సో ఇక్కడ బాగా గమనించండి ప్రియురా, ఇంత పెద్ద అధ్యాయంలో మొదటి వచనం ఉంది, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి ఊరికను వినడం కాదు, మనం చనిపోయే వరకు మన మైండ్లో ఉండాలండి. మనం విన్నది అనుసరించాలా, మనం విన్నది అనుసరించాలా, మనం విశ్వసించింది అనుసరించాలా, మనం ప్రాక్టికల్గా ఉండాలి. అలా ఉంటే బైబిల్లో రాయబడింది, వారు ఏ పాపము చేయొచ్చు కదా. ఈ వాక్యానికి పాపానికి కనెక్షన్ ఉందండి. ఒక్కసారి మంచిగా వాక్యం విని దాన్ని మనం అనుసరిస్తే ఏం చేయమంట? ఏ పాపము చేయమంట? పాపాలలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి కదా సుప్రియం? తలంపుల ద్వారా పాపం. లేదా లూసిఫర్ చేసిన పాపం ఏంటి? లూసిఫర్ దేవుని దగ్గర ఉన్నాడంట, ప్రధాన దూత. హి వాజ్ వర్షిప్ లీడర్, సింగింగ్, వర్షిప్ చేసేవాడంట. అందరు హల్లెలూయా చెప్పండి అంటే అందరు చెప్పేవారంట, అందరు చప్పట్లు కొట్టమంటే కొట్టేవారంట. లూసిఫర్ వాజ్ వర్షిప్ లీడర్. ఆయన ఒక రోజు ఏమనుకున్నాడంట తన మనసులో, మనసులో ఏమనుకున్నాడంట, నేను దేవుని కంటే గొప్పవాడిని అవుతాను, నేను దేవుడి సింహాసనం కంటే నా సింహాసనం హెచ్చిస్తాను. ఆయన చేసిన పాపం నోటితో మాట్లాడిన పాపం కాదు. ఎలా చేశాడంట? తలంపుతో. సో ప్రియులా, మనం చెడు తలంచిన కానీ దేవుడి వాక్యం ప్రకారం పాపమే. ఆయన ఎవరితో అనలే, మిఖాయిలతో, గ్యాబ్రియల్ దూతతో అయ్యి నేను దేవుని కంటే గొప్పవాడిని అవుతానని అనలే. అక్కడ మనసులో అనుకున్నాడు అంతే. బైబిల్లో ఒక వాక్యంలో రాయబడింది, మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. ఇక్కడ కూర్చొని మనం ఏదైనా చెడ్డగా ఆలోచిస్తే దేవుడు తెలుసండి. కీర్తన 139 ఉంది, నా నోటికి మాట రాకముందే నువ్వు ఎరిగినవాడు ప్రభువా, నాకు తలంపు పుట్టక ముందే నీకు తెలుసు ప్రభువా. వచ్చేసి ఈ వాక్యం ఉంటే భయం అవుతుంది. మనం తలంపు పుట్టక ముందే తెలుసు అంట దేవుడికి ఈ తలంపు వచ్చేస్తుంది అని చెప్పి. ఎంత ప్రమాదం అండి కదానికి. మనకు థాట్ రాకముందే, నోటికి బాట రాకముందే దేవుడు పట్టేస్తాడంట. దిస్ ఫెలో ఇస్ థింకింగ్ లైక్ దిస్, దిస్ ఫెలో ఇస్ థింకింగ్ లైక్ దిస్, హిస్ థాట్స్ ఆర్ వెరీ బ్యాడ్. పాపం అంటే ఏంటి? నోటి మాటతో అబద్ధం చెప్పడం. ప్రియులారా, నోటితో చేసే పాపాలు మన బాడీలో ఉండే అన్ని ఆర్గన్స్ కంటే నోరే ఎక్కువ పాపం చేస్తున్నాం. వినండి, నోటితో చేసే పాపం. నంబర్ 1, అబద్ధాలు ఆడడము. అబద్ధాలు ఆడేవారు దేవుని రాజ్యంలో చేరదని ఎన్ని వాక్యాలలో రాయబడింది. నంబర్ 2, చెడ్డ మాటలు. ఇవన్నీ నోటితో చేసే పాపాలండి. చెడ్డ మాటలు మాట్లాడేవారు దేవుని వాక్యంలో రాయబడింది, మీ నోట ఎలాంటి అపవిత్రమైన మాటలు రానియకూడదు అని ఉందండి. చెడ్డ మాటలు మాట్లాడడం, తిట్టడం, అమ్మల మీద, అక్కల మీద చెడ్డ మాటలు మాట్లాడడం దేవుని వాక్యం. దుర్భాషలు మాట్లాడేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. అబద్ధ సాక్ష్యం పలకడము, లేనిపోని చెప్పడము, ఇవన్నీ నోట్తో వచ్చే పాపాలే ప్రియులరా. కంటితో చెడ్డై మాత్రం చూస్తాము, చెవుతో చెడ్డై మాత్రం వింటాం, కానీ నోట్తో అబద్ధాలు చెప్తాము, చెడ్డ మాటలు మాట్లాడతాము, గర్వంగా మాట్లాడతాము, ఓకే, లేనిపోని ఎక్స్ట్రా మాట్లాడతాము, అబద్ధ సాక్ష్యం చెప్తాము. రేపు దేవుని దగ్గరికి వెళ్తే మన కండ్లు, మన చెవులు, మన కాళ్ళు, చేతులు, మన తలంపులు, వీటన్నిటికంటే ఎక్కువ పాపాలు చేసేది మన నోరే ఉంటుందంట. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏం తెలుసా అండి? ఇఫ్ యువర్ స్పీచ్ ఇస్ సిల్వర్, యువర్ సైలెన్స్ ఇస్ గోల్డ్. మీరు మాట్లాడే మాటలు వెండి లాంటిదైతే మీరు మౌనంగా ఉండడము ఎలాంటిది? బంగారం లాంటిది. చెప్పండి, ఏది కాస్ట్లీ? బంగారం. అంటే ఏం చేయాలా? ఎట్లుండాలంట? కన్నడలో ఒక సామెత ఉంది కదా, మాతనాడోదక్కింత మౌనವಾಗಿರುವುದೇ ಒಳ್ಳೆಯದು. అంటే మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. సైలెంట్ ఉన్న వాళ్ళు చాలా ధన్యులండి.
నాకు కానీ ఆ ప్రాబ్లం ఉంది, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. పాస్టర్ కదా, కొద్దిగా చెప్పాలి, నేను మాట్లాడాలి, పలకరియాలి. బట్ జనరల్గా ఎవరైతే కాపు ఉంటారో వాళ్ళు చాలా ధన్యులండి. వీళ్ళు మాట్లాడడానికి వాళ్ళు మనం రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే ధన్యులు కదా. విస్తారమైన మాటలలో ఏముండదంట, ఏముండక మానదు, పాపం గ్యారెంటీ ఉంటుందంట. మనం ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం అనుకో, ఎవరిలో ఇంప్రెస్ చేయబోతున్నాం. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టూ మచ్, వాళ్ళ దగ్గర నుంచి ఏదో లాభం పొందడానికి ఎక్కువ మాట్లాడుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఫేవర్ పొందడానికి, వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డబ్బులు ఆపుకోవడానికి మాట్లాడి మాట్లాడి విస్తారమైన మాటలో పాపం ఉండక, దోషం ఉండక మానదు. గ్యారెంటీ ఏదో పాపం ఉంటుంది. సైలెంట్ ఉండే వాళ్ళంతా ధన్యులు. యేసుక్రీస్తు ఏమంటాడు? మనుషులు మాట్లాడే ప్రతి మాటను బట్టి మనకు తీర్పు ఉంటుంది. తీసుకుందాం ఆ వాక్యము. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇది ఇలాగే పట్టుకుందామండి. సామ్ 119 అలాగే పట్టుకుందాము. మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం అందరం తీసుకుందామా ప్రియులరా? 12వ అధ్యాయం అండి. నోటి మాటల గురించి రేపు ఏం జరుగుతుందంటే మనం గమనించుకుందామండి. చాప్టర్ 12 36 అందరు చూడండి, నేను చదువుతాను. 36 నేను మీతో చెప్పునదేమనగా, యేసు ప్రభు అంటున్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టియే నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదు. ప్రియులారా, ఈ వాక్యం ఎంత చక్కగా రాయబడింది కదా. రాజేష్ ఇక్కడ ఉంది, మనుషులు వ్యర్థంగా, హలో బాగున్నారా, అన్నం తిన్నారా, మీ హస్బెండ్ బాగున్నారా, మీ వైఫ్ బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా, ఇవి వ్యర్థమైన మాటలు కావు. మంచి వంట చేశారు, నిజంగా బాగుంటే బాగుందని చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. సో అది కాకుండా వ్యర్థంగా మాట్లాడు. వ్యర్థం అంటే తెలుసు కదా, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ డ్రెస్ గురించి, వీళ్ళ హైట్ గురించి, వాళ్ళ కలర్ గురించి, వాళ్ళ జాబ్ గురించి, ఆయన చేసుకున్న వైఫ్ గురించి, ఆమె చేసుకున్న హస్బెండ్ గురించి వ్యర్థంగా వాళ్ళ మీద కామెంట్ చేయడం. యేసుప్రభు అంటున్నాడు, ఎంత సీరియస్ తెలుసా? మనుషులు వ్యర్థంగా పలికే ప్రతి మాటను గూర్చి విమర్శ దినం అంటే తీర్పు రోజు లెక్క అప్ప చెప్పవలసి ఉండును. ఫర్ ఎవ్రీ వెయిన్, వేస్ట్, అన్వాంటెడ్, అన్నెసెసరీ టాకింగ్ వర్డ్స్ యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. దేవుడు రేపు అందరం తీర్పు తెస్తాడంట. వ్యర్థంగా వేరేటోళ్ళ మీద గురించి, వేరేటోళ్ళ గురించి మాట్లాడడం, వ్యర్థంగా వేరేటోళ్ళ గురించి కామెంట్ చేయడం అవసరమా? మనకే 110 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకే 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకే ఏదేదో ప్రాబ్లంలో మనం ఇరుక్కున్నాము. ఫైనాన్షియల్గా మనకు ప్రాబ్లం, మన పిల్లల ప్రాబ్లం. మనం వేరేటోళ్ళ గురించి కామెంట్ చేయకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటను గురించి దేవుడికి లెక్క అప్పగింపవలసి ఉండదు. దాని తర్వాత నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ మాటను బట్టే నీవు దోషివని తీర్పు తీర్చు. అంటే మనం ఒక వ్యక్తి మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు, అంటే ఈ వ్యక్తి నీతిమంతుడా, ఈ మనిషి అపరాధిగా. కోర్టులలో జడ్జెస్ ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళ మాటను బట్టి తెలుసుకుంటారు, వీడు అబద్ధం చెప్తున్నాడా కదా, వీడు నిజం చెప్తున్నాడు. సో ఇది కదా తలంపులతో వచ్చే పాపములు, కంటితో చూసే పాపాలు, నోటితో మాట్లాడే పాపాలు, చేతితో చేసే పాపాలు, కాళ్ళతో చేసే పాపాలు, ఇవన్నీ మనం చేయకూడదంటే ఏమనుంది? కీర్తన 119లో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకునుచు ఏ పాపమును చేయరు. సో అంటే అల్టిమేట్గా దేవుని వాక్యం చదివినప్పుడు ప్రియులరా,
ఆ దేవుని వాక్యం మనలో ఏ పాపము చేయకుండా మనల్ని కంట్రోల్ చేస్తుంది. అదే కదా దీని అర్థము. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్. ఇంగ్లీష్లో ఆ సామ్ 119 చదివితే ఫస్ట్లోనే ఉంది ఒక మాట, ఏమని? బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్. చదువుతారా సామ్ 119 verse 1? Blessed are those who blessed are those who way is blameless, who walk in the law of Lord. who walk in the law of the Lord. Blessed are those who keep his testimonies, who seek him with their whole heart, who also do no wrong. They will not do no wrong, but walk in his ways. Right. So ప్రియులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యం ద్వారా సుప్రియ మనకు వచ్చే ఒక ఆశీర్వాదం ఏంటంటే మనము దాన్ని ఊరికే వినడం కాదు, ఊరికే చదవడం కాదు, ఊరికే ధ్యానించడం కాదు, లాస్ట్కి దాని ప్రకారం మనము నడుచుకోవాలి, దాన్ని అనుసరించాలి. ఆదివారం విన్న వాక్యాన్ని మనం మండే నుంచి సాటర్డే వరకు మనం ప్రపంచంలో, మన సొసైటీలో దాన్ని మనము ఫాలో కావాలి. ఇప్పుడు ఒక గంట సేపు మంచిగా వాక్యం వింటాము, అది బయటికి వెళ్ళి ఫాలో చేసినప్పుడు మనకు మనం బయటికి వెళ్ళి మనం చేసే అబద్ధాలు, మనం చేసే మోసాలు, మనం చేసే జోకులు, మనం చేసే ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి ప్రియులరా, ఏం లాభము? సో దేవుని వాక్యం ద్వారా మనకు వచ్చే లాభము, మనం దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే ఏ పాపము చెయ్యము. రెండో వచనం పోయినసారి మనం నేర్చుకున్నది. పంతొమ్మిది వచనం అండి, 18th verse అండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్టు నా కన్నులు ఉందా అండి? మళ్ళా చదవండి ఒకళ్ళు. ఏడుస్తూ చదువుమా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. రిచిలు చదువు ఇంగ్లీష్లో. Open my eyes. Open my eyes. That I may see wondrous things from your law. Open my eyes that I may see wondrous things from your law. దేవా, నా కన్నులను తెరవము, అప్పుడు నీ ధర్మశాస్త్రంలో ఉండే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నేను చూడగలుగుతాను. మోషే రాసిన వాక్యం. ఇప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నా కన్నులను తెరవండి, అప్పుడు నీ వాక్యం నుండి ఇంపార్టెన్స్, దాని యొక్క అద్భుతాలు ఏంటో, దాని యొక్క రహస్యాలు ఏంటో నాకు తెలుస్తాయి. అంటే మోషే గుడ్డోడు కాదండి. గుడ్డోడా? మోసెస్ బ్లైండ్. ఈస్ టెల్లింగ్ ఓపెన్ మై ఐస్. ఏం కళ్ళు? ఆత్మీయ కళ్ళు. చాలాసార్లు చెప్పాను కదా, దేవుడు చూస్తూ మనకు ఆత్మీయ కళ్ళు, న్యాచురల్ కళ్ళు. ఇది చదువుతున్నప్పుడు దేవుడు మన కళ్ళు తెరుస్తాడంట మనం అడిగినప్పుడు. అప్పుడు అవి మన మనసులోకి వెళ్ళి మన జీవితంలో మార్పు వస్తుంది. అది ఆత్మీయ కళ్ళు తెరవబడ్డ. నాకు ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో అందరూ యవనస్తులు కూర్చున్నారు. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది అనే పాట కన్నడలో పాడుతుంటే నేను అక్కడ వెనక కూర్చున్నాను. అంత యవనస్తులమ్మా, వీళ్ళంతా చప్పట్లు పాడుతుంటే నాకు ఒక బాధ. ఇంతమంది ప్రభువుని నమ్ముకొని నాకంటే చిన్నవాళ్ళు మధ్యలోకి వస్తుంటే నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను? మీరు నమ్ముతారు లేదు, దేవుడు నా ఆత్మీయ హృదయం తెరిచాడు. ఏడ్చాను. అక్కడే తీర్మానం తీసుకున్నా, ఈ రోజు నుంచి నేను ప్రభువుని నమ్ముకుంటా అని. ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి నేను మోకాళ్ళని ఏడ్చి ప్రార్థన చేసి ఇంకా ఆ రోజు నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను. బైబిల్ చదువుతుంటే ఇంత మంచి, దానికన్నా ముందు పెద్దగా బైబిల్ చదవలేదు. ఐ వాజ్ 17 years at that time. గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మత్తయి సువార్త ఓపెన్ చేస్తే అయిపోయే వరకు నేను క్లోజ్ చేసేవాడిని కాదు. చిన్న మందిరానికి, చిన్న ఫెలోషిప్కి వెళ్ళేవాడిని. అక్కడ వాళ్ళు వాక్యం చెప్తుంటే మంచిగా వెళ్ళాను. డైరెక్ట్గా నా హృదయంలోకి వెళ్ళిపోయింది. విదిన్ 1 month నేను వెళ్ళి బాప్టిజం తీసుకున్నా. ప్రభురాత్రి వల్లలో పాల్గొనడం ప్రారంభమైంది. దేవుడు నా ఆత్మీయ కళ్ళు తెరిచాడు, నా మనోనేత్రాలు తెరిచాడు. సో మనం ఊరికే బైబిల్ చదివితే సరిపోదంట. అందుకే ప్రార్థించుకుంటాం. మనం బైబిల్ చదివేటప్పుడు, వినేటప్పుడు ఆసక్తిగా దేవుని అడగాలి, నాతో మాట్లాడండి ప్రభువా, యు స్పీక్ టు మీ లార్డ్ కదా అని. దెన్ గాడ్ విల్ స్పీక్ టు us.
వి అండర్స్టాండ్, ఓ ఇంతమంది ప్రభుని నమ్ముకుని నేను కానీ నమ్ముకోవాలి, రేపు నేను పరలోకానికి వెళ్ళాలా. చాలామంది బైబిల్ చాలాసార్లు చదువుకుంటారు కానీ ఆత్మీయ కళ్ళు తెరవబడలేదు. నేను 5 సార్లు చదువుకున్నానని చెప్తారు, వాళ్ళు అస్సలు మార్పు ఉండదు, అదే పాపాలు చేస్తుంటారు, అదే అబద్ధాలు చెప్తుంటారు. ఆత్మీయ కళ్ళు తెరవబడ్డట, ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాయి అన్నదానికి ఏంటి గుర్తు చూస్తే గారు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. సో రెండోది, దేవుని వాక్యాన్ని చదవడం వల్ల మన ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. ఆదాముతో దేవుడు అంటాడు, ఆదాము ఈ పండు తిన్న రోజే నువ్వు చనిపోతావు అన్నాడు. వాడు తిన్నారు, చనిపోయారా? దేవుడు చెప్పాడు కదా, ఈ పండు తిన్న రోజు నువ్వు నిశ్చయముగా చచ్చేదవు, ఆదికాండంలో ఉంది. ఆయన చనిపోయాడా? హార్ట్ అటాక్ వచ్చి దాని మనకి కింద పడ్డాడా? కానీ ఎలా చనిపోయాడు? ఆత్మీయ. దేవుడు ఆత్మీయ. గెట్ అవుట్. ఆ తోట నుంచి తరిమేశాడు. అప్పటి వరకు మీరు నమ్ముతారు లేదో రోహిత్, అప్పటి వరకు వాళ్ళు తోటలు ఉండే పండ్లు మాత్రం తినేవారు, అంతే. నో కష్టం, నో చెమటగారడం. ఎప్పుడైతే ఈ పండును తిని దేవుడు చెప్పిన మాట వినలేదో అవిధేయులయ్యారు, దేవుడు వాళ్ళని అక్కడి నుంచి తరిమేశాడు ఫ్రీగా. వాళ్ళు వెళ్ళి దేవుడు ఆదామును శపించాడు, దాని తర్వాత అవ్వను శపించాడు, స్త్రీ జాతిని శపించాడు. ఏంటి ఆ స్త్రీ జాతిని శపించడము? నీవు బ్రతికినన్ని రోజులు నీ భర్తని కింద నేను ఉండాలా, నువ్వు పిల్లలు కనేటప్పుడు నువ్వు చాలా వేదనతో పిల్లలను కంటావు. ఇప్పుడు సిజరేన్ వచ్చి కొద్దిగా పెయిన్ తగ్గింది, కానీ అదర్వైజ్ ఒకప్పుడు మన పెద్దలు మన తల్లిదండ్రులతో ఆ రోజులు సిజరేన్స్ ఉన్నాయా? మేమైతే మా మమ్మీ వాళ్ళ డాడీలకు మేము ఆల్మోస్ట్ 6 మంది పిల్లలు, అప్పట్లో నో సిజరేన్ కదా పిల్లలు. మనందరు తల్లిదండ్రులను చూస్తే ఎంతమంది వాళ్ళు, మనకు ఎంతమంది పిల్లలు? 5-6 మంది పిల్లలు, నో సిజరేన్స్. కానీ బైబిల్లో ఉంది, స్త్రీ పిల్లలు అనేటప్పుడు చాలా ప్రసవ వేదన ఉంటుంది. భూమిని శపించాడట. ఎప్పుడైతే దేవుడు శపించాడు భూమిని, ముళ్ళులు వచ్చాయట. అప్పటి వరకు ముళ్ళు లేవు. దేవుడు భూమి ఆకాశంను సృష్టించి ఈ తోట అంతా పెట్టి ఆదామును లోపల నుంచి వరకు ఏం లేకుండా, ఎప్పుడైతే ఆదాము ఈ పండు తిని దేవుడు ఆయన బయటికి పంపించాడో ఆదామును శపించాడు. ఏమని? నువ్వు ఇక మీద కష్టపడి చెమటగార్చి భూమిని సేద్యపరిచి నేను పొలం దున్నుకొని నువ్వు ధాన్యం పండింది తినాలా. అప్పుడు దేవుడు భూమిని శపించినప్పుడు ముళ్ళు వచ్చాయంట. అదర్వైజ్ భూమి మీద ముళ్ళ పొదలు లేవు. అందుకే ఆ ముళ్ళ పొదలు యేసుక్రీస్తు తల మీద పెట్టారు. ఆయన సిలువ వేసినప్పుడు అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ఆ శాపం అనే ముళ్ళును యేసుక్రీస్తు తల మీద తీసుకొని ఆ శాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. మన పాపాలు మన శాపాలు యేసుక్రీస్తు సిలువ తీసుకున్నాడు. సో ఆదాము ఆత్మీయంగా చనిపోయి, నా కన్నులను తెరవండి ప్రభువా, అప్పుడు నీ ధర్మశాస్త్రం ఉండే సత్యాలు నేను చూడగలుగుతాను. బైబిల్ స్టడీకి వచ్చే వాళ్ళందరి గురించి నేను చెప్తున్నాను, ఆదివారం వచ్చే వాళ్ళందరి గురించి నేను చెప్తున్నాను. ప్రియుల వాక్యం వినడానికి రావాలా? దేవుని వాక్యం ప్రభువా నా కళ్ళు తెరవండి, కొన్ని సత్యాలు నేర్పించండి. నా క్యారెక్టర్లో, నా బిహేవియర్లో మార్పు రావాల ప్రభువా, నా మాటలలో మార్పు రావాల ప్రభువా. కదండి, మార్పు లేకపోతే ఏమన్నా యూజా? మన వాక్యం వింటా ఉంటే మనలో డీసెన్సీ వస్తుంది, డీసెంట్గా అవుతాం, ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరి గురించి కామెంట్ చేయం, ఎవరిని ఏమైనా అన్నా కానీ మనం పెద్దగా పట్టించుకుంటావా? మోషే గురించి వాళ్ళ అన్న వాళ్ళ అక్క మాట్లాడారు. ఏమని? వీడు పోయి అన్న అమ్మాయిని చేసుకున్నాడు. మోషే భార్య ఎథియోపియన్. మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, ఎథియోపియా ఆఫ్రికన్ కంట్రీ. ఎథియోపియాలో ఉండేవాళ్ళంతా బ్లాక్స్, నీగ్రోస్ అంటారు కదా. సో మోషే అలాంటి అమ్మని చేసుకున్నాడు. అందుకు వాళ్ళ సొంత అన్న, ఎవరు ఆయన పేరు? అహరోన్. వాళ్ళ అక్క పేరు మిరియం. వీళ్ళిద్దరు సరిగారంట. వీడు పోయి ఆ నల్ల పిల్లని చేసుకున్నాడు. మనకు అబ్బాయి లేరా? సానియా మిర్జా అప్పుడు పాకిస్తాన్ షోయిబ్ అఖ్తర్ని చేసుకున్నప్పుడు ఇండియాలో అందరూ ఆమెను ఒకటే దిక్కుడు, మనకి ఇక్కడ లేరా కదా పీటర్? లాస్ట్ పాపం డివోర్స్ అయిపోయింది, ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకుంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకు అమ్మాయిలు లేరా? పోయి ఆయన నల్ల పిల్లని చేసుకున్నాడని వీళ్ళకి సనిగారంట. మోషకి తెలియదా? తెలుసు.
కానీ మోషే వెళ్ళి గొడవ పడ్డా? ఏంటి నా గురించి ఏదో మాట్లాడుతున్నారంట, ఏమనుకుంటున్నారు? నా జోలికి వస్తే వదలను. వీళ్ళు విశ్వాసుల, వీళ్ళు ఇంత మంచిగా వాక్యం ఇలాంటి భాషలు మాట్లాడటం ఏంటి? తెలుసు, ఆయనకు తెలుసు మిరియం అహరోనులు మాట్లాడారు. ఆయన పోయి అడిగాడా? అడిగాడు కదా, నా గురించి బాగా మాట్లాడుతున్నారంట, నాకు తెలిసింది, నా జోలికి వస్తే మాత్రం వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు అన్యుల కంటే వర్స్ట్. అన్యుల కంటే వర్స్ట్. ఏమనుకుంటున్నావు? నేను చర్చకు వస్తున్నాను కాబట్టి మరి మంచిగా లేకపోతే చాలా అది మంచి పద్ధతి కాదు. నా గురించి కానీ కొంతమంది కామెంట్ చేస్తుంటారు. నేను ఎవరిని అడగను. నాకు తెలుసు ఎవరెవరు నా గురించి ఏమేమి కామెంట్ చేస్తారో అన్నీ నాకు తెలిసినాయి. కానీ నేను ఎవరిని అడగను. ఐ లవ్ ఎవ్రీవన్. ఎందుకంటే దానివల్ల నేను ఆత్మీయంగా ఎదగలేదు. కొంతపోయి నేను గొడవపడిగా అన్నారంట, నా గురించి నేను విన్నా, మంచి పద్ధత అని నేను గొడవపడ్డాను అనుకోండి, అది నాకే నష్టం. ఇంత ఆత్మీయంగా ఎదిగి చిన్న విషయంలో మాట్లాడుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, దాని గురించి మాట్లాడినప్పుడు మనం వినట్లు వదిలేసారు. వాళ్ళని వెళ్ళి మనం దాని గురించి ఏదో మాట్లాడారంట, ఏమనుకుంటున్నారు, మా పిల్లల గురించి మాట్లాడారంట, ఏమనుకుంటున్నారు, మా హస్బెండ్ గురించి మాట్లాడారంట, మా వైఫ్ గురించి మాట్లాడారంట. వీళ్ళు విశ్వాసులు కానే కాదు. సో ప్రియులు, మన ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాలంటే అర్థం ఏంటి? మన యొక్క పద్ధతిలో మార్పులు రావడం, మన క్యారెక్టర్లో, మన బిహేవియర్లో, మన మాటల్లో ఏమొస్తాయంటమ్మా? మార్పులు రావాలి. మార్పులు రాకుండా మనం అట్నే అలుగుడు, అదే గొడవపడము, అదే తిట్టడము, అదే మందిరానికి మానుకోవడము, ఇలా చేసినాం అనుకోండి, డెఫినెట్గా అయితే వాళ్ళు ఆత్మీయ ఎదిగినట్టు కాదు, ఆత్మీయ ఎదిగినట్టు కాదు. అది పాపం. ఎవరికి జరుగుతున్నాము? మందిరానికి రాకుండా ఎవరికి జరుగుతున్నాము? మూడవది ప్రియులారా, లాస్ట్ ఒక వాక్యం చదువుకుందామా? పోయిన వారం మనం నేర్చుకున్న వాక్యము. తొమ్మిదో వచనము, Psalm 119 verse 9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? దేని చేత? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. యవనస్తులు రాజేష్, యంగ్ పీపుల్, వాళ్ళ నడతను ఎలా మార్చుకోగలుగుతారు? ఇక్కడ రాయబడింది నీ వాక్యమును బట్టే కదా. యవనస్తులు అంటే కాలేజ్, స్కూల్, పెళ్ళి కాని వాళ్ళు, ఈవెన్ పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నడతను ఎలా శుద్ధిపరచుకుంటారు? దేని చేత అంటారా? నీ వాక్యం. అంటే ఇక్కడ యవనస్తులు ప్రాబ్లంలు ఉన్నట్టే కదా. స్మోకింగ్, డ్రింకింగ్, అమ్మాయిలను చిడాయించడము, అబ్బాయిల గురించి, గర్ల్స్గా అబ్బాయిల గురించి కామెంట్ చేయడం, అందరు కలిసి సినిమాలకు వెళ్ళడం. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నానేమో, అన్యుల గురించి కాదండి. ఇవన్నీ అవసరం లేదంటారా? ఊరికే చర్చకు వచ్చి మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తామంటారా? అది మన ఇష్టం. ఒక సేవకుగా నా బాధ్యత కాబట్టి ప్రియులారా, యవనస్తులు ఇప్పుడైనా మనం మార్గం తెప్పామనుకోండి, జీవితకాలం అంతా ఏడ్చుకోవాలి, లైఫ్ లాంగ్ ఏడ్చుకోవాలి. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు తల్లిదండ్రులను ఎంత బాధపరుస్తాయి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఐఎమ్ టాకింగ్ యంగ్ పీపుల్, రిచి, రోహిత్, యోషిత, నా డాటరు కదా, ముఖేష్, ధీరజ్, పెళ్లి కాని వాళ్ళందరి గురించి చెప్తున్నాను. యవ్వనస్తులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి, కొన్ని అలవాట్లు మానుకోవాలి, కొన్ని పద్ధతులు మానుకోవాలి. అందరిని చూసి మనం ఫాలో కాకూడదు.
ఎలా మారుతారంట? నీ వాక్యం బట్టి. ఎంత చక్కగా యవ్వనస్తుల గురించి దేవుని వాక్యం రాయబడింది. నాకు చాలా షాకింగ్. యంగ్ పీపుల్ గురించి ఎక్కడ రాశారంటే ఇది ఒక వాక్యం అండి. యంగ్ పీపుల్, ఇంగ్లీష్లో హౌ యంగ్ మ్యాన్ క్యాన్ చేంజ్ హిస్ వేస్, మేక్ హిస్ వేస్. హౌ కెన్ యంగ్ మ్యాన్ కెన్ గో ఇన్ ద రైట్ పాత్. డిసిప్లిన్గా ఉండాలా. నాకు బాగా గుర్తుంది, నేను హుబ్లీలో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు, తాగేవాళ్ళు. వేరే వాళ్ళకి అడ్వైజ్ చేసేవాళ్ళు, నువ్వు తాగకూడదంటే రోజు కొద్దిగా సోంపు వేసుకో, నువ్వు స్మోకింగ్ చేయకూడదంటే రోజు వాకింగ్కి వెళ్ళు, జిమ్కి వెళ్ళు. జిమ్కి వాకింగ్కి వెళ్తే మారుకుంటారా? అంటే వాళ్ళని డైవర్ట్ చేయడానికి. అలా మారుతారా? ఎలా మారుతారంట? వాక్యం వినడం వల్ల. ఎవరసలు ఎలా మారుతారంట? దేవుని వాక్యం. మనం ఈరోజు నుంచి మనం దేవుని మాట విన్నామనుకో, రేపు మన పిల్లలు కానీ దేవుని మాట వింటారు, వాళ్ళు కానీ మంచి మార్గంలో నడుస్తారు. మనం కానీ దేవుని మార్గంకు లోబడకుండా మనకు ఇష్టం వచ్చి పాపం చేసి రేపు మన పిల్లలు అదే తప్పు చేస్తే మనం చెప్పగలుగుతామా? ఎగ్జాంపుల్, నేను స్మోకింగ్ చేస్తున్నా, మా సన్ని స్మోకింగ్ చేస్తున్నాడు, తాగొద్దు, స్మోకింగ్ చేయొద్దు అంటే ఇచ్చాడా? ఆడేమనొచ్చు మళ్ళీ తిరిగి? సో యవ్వనస్తులు ఎలా తమ జీవితాన్ని మార్చారు? Psalm 119 verse 105. 119 verse 105. 105వ వచనం అండి. ఏమని రాయబడ్డది చూద్దాం. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము దేంతో పోల్చారంత సుప్రియ అక్కడ? వెలుగుతో. ఇంకోటి యోషిత దేంతో పోల్చారు? వెలుగు. రెండోది దీపము. పోయిసారి నేర్చుకున్నాం కదా, దేవుని వాక్యము నా పాదము, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము. దీపం, పాదములకు దీపం అంటే టార్చ్ లైట్. మనం నెక్స్ట్ పాదం ఎక్కడ పెట్టాలో మనకు దానికి స్ట్రీట్ లైట్ అవసరమా? ఏమవసరము? టార్చ్ లైట్ అవసరం. ఒకసారి కరెంటు పోతుంది, మేము ఈ మెట్లు దిగాల, అప్పుడు మేము స్ట్రీట్ లైట్ గురించి చేయం. ఏం చూస్తాము? టార్చ్ లైట్. ఇప్పుడు టార్చ్ లైట్ అవసరం లేదు, మొబైల్ ఫోన్లు అన్నీ వచ్చినాయి. సో దేవుని వాక్యం నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలా? దేవుని వాక్యం మనకు నెక్స్ట్. ఈ వాక్యం నా పాదములకు దీపం. అది నెక్స్ట్ స్టెప్ ఎక్కడ? 2 అడుగు ఎక్కడ వేయాలా? 3 అడుగు వేయాలా? సో దేవుని వాక్యం వెలుగు మనకు చూపించారు. రెండోది నా త్రోవకు వెలుగు. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని వాక్యం ప్రకారం తీసుకుంటే మనం అంతా ధన్యులమండి. రేపు మన పిల్లలు ఆశీర్వదించబడతాం. నూట 3వ వచనం. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అరికి చదువు 109. 103 నా Psalm 119 103. నాకు చదువు ఇట్ లౌడ్లీ. How sweet are thy words? How sweet are thy words unto my taste, sweeter than honey to my mouth. ప్రియులారా, లాస్ట్ అండ్ ఫైనల్ గా దేవుని వాక్యం ఏం రాయబడ్డదంట? నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి తేనె కంటే తీపిగా ఉన్నాయి. దేవుని వాక్యం తేనె కంటే తీపిలా ఉందంట. జుట్టు తేనె దారుల కన్నా మధురమైనది. యేసునామమే కాదు, దేవుని వాక్యం కూడా. అంటే ఈ వాక్యాన్ని రుచి చూడాలంతే. రుచి చూస్తే మనం వదులుతామా బైబిల్ని? నాకు తెలిసి ఎవరే కానీ ఏ బుక్ కానీ 2 కాపీస్ పెట్టుకోరండి. కానీ చాలామంది బైబిల్ మాత్రము ఓకే ఒక 10 కాపీస్. మీరు నమ్ముతారు లేదో, నా దగ్గర ఒకప్పుడు అందరికి ఇచ్చేసానండి. 100 రకాల వర్షన్స్ ఉండేవి. ఇప్పుడు అందరికి ఇచ్చిన తర్వాత కొన్ని మిగిలినాయి. నేను చదివేవాడిని, నాకు చాలా ఇష్టం. కింగ్ జేమ్స్ వర్షన్ అని, NIV అని, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అని. ఓకే,
లివింగ్ వర్షన్ అని, తెలుగులో, ఇంగ్లీష్లో. ఒక ఇంట్లో 10 కాపీస్, 20 కాపీస్. నేనేం చేసేవాడిని అంటే పీటర్, ప్రతిసారి ఒక బైబిల్ చదివి దాన్ని అండర్లైన్ చేసిన తర్వాత ఎవరికైనా ఇచ్చేవాడిని. మళ్ళీ నేను పోయినసారి చెప్పినట్టు మళ్ళీ కొత్త బైబిల్ కొంటాను. కొత్త బైబిల్ కొని మళ్ళా దాన్ని అండర్లైన్ చేసి ఒక 5-6 ఇయర్స్ వాడి నేను వేరే వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు నేను చాలా బైబిల్ కొత్తగా మనం లాస్ట్ ఈ మంత్ కొన్నాను ప్రియులారా. సో ఆ రకంగా మనం దేవుని వాక్యం చదివినప్పుడు నీట్గా పెట్టకూడదు బైబిల్ని. అట్టని మనం చెత్తయ్యమని కాదు, ఏం చేయాలంట, పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలా. మన వినోద్ బ్రదర్ దగ్గర ఒక మార్కర్ ఉంటుంది. యూజ్ మార్కర్ కదా, ఆ మార్కర్ యూజ్ చేస్తారు. అంటే ఆ వాక్యం ఎక్కడైనా మనం చదివినప్పుడు, ఇప్పుడు మనం చదివాం 103వ వచనం, నీ వాక్యం తేనె కంటే ఆ వాక్యం అండర్లైన్ చేసుకోవాలి కదా నాన్న. నెక్స్ట్ టైము మనం 119, 103వ వచనంలో దేవుని వాక్యం తేనె లాంటిది అని మనం గుర్తు. ఒకరోజు దినకరన్ బ్రదరు ఒక ఇన్సిడెంట్ చెప్పారు. తమిళనాడులో ఒక తల్లి రోజు ట్రైన్కి వెళ్ళి ఒక కుండెడు తేనె తెచ్చేదాన్ని. తేనె తెచ్చి వాళ్ళ కొడుకు స్టేషన్ దగ్గరకు వస్తే వినోద్, ఆ కుండెడు తేనె వాళ్ళ కొడుకు తల మీద పెట్టేదంట. వాడు రోజు 2-3 ట్రిప్పులు పోయేదంట. వాళ్ళ మమ్మీ రోజు దాన్ని అమ్ముకుంటా పోయేవాడంట. తేనె 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 అందరూ తీసుకునేవారంట. తెలుసు, అందరు తేనె టేస్ట్ తెలుసు కాబట్టి అందరు తీసుకునేవారు. వాడికి తెలియదు, ఆ అబ్బాయికి తెలియదు. సో ఒకరోజు ఏమైందంట ప్రియులరా, వాళ్ళ మమ్మీ తెస్తున్నప్పుడు రాయనమ్మ అది ఎక్కడో కొద్దిగా ఓవర్ఫ్లో అయిపోయి ఎక్కడ హోల్ పడి అది చిన్నగా కారుకుంటూ ఆ కొండ నుంచి కారి 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 అతని తల వినిచి వచ్చి చిన్నగా ముక్కు వినిచి వచ్చి నోట్లోకి వచ్చిందట. ఎట్లా బాబు ఉన్నట్టుండి ఇంత టేస్ట్ ఉంది అని చూస్తే తేనె తేనె ఎంత బాగుంటుందని చెప్పి ఆ రోజు నుంచి రోజు గట్టిగా ఓ తేనెమో తేనె అంటే రోజుకు 5 అమ్మేవాడు, ఇప్పుడు 10-15 అమ్ముతున్నాడు. అంటే దాని టేస్ట్ తెలియనంత వరకు దాని గురించి పెద్దగా తెలవలేదు. టేస్ట్ తెలిసిన తర్వాత ఒకటే అమ్ముతున్నాడు. అమ్మా ఎంత బాగుంటుందో తేనె, ఓ తేనెమో తేనె, మీరు ఒక్కసారి తింటే మర్చిపోరమ్మా. అట్టా దేవుని వాక్యం మనం రుచి చూసే వరకు మనకు పెద్దగా దాని గురించి తెలవదు. దాన్ని మనం రుచి చూడాలా. రుచి చూడాలంటే వాక్యం వినాలి. మనం చదవడం మంచిదే. మన గురువు ప్రియులు మీకు ఎంతమందికి తెలుసు లేదు, నాకు తెలిసి మన అల్వాల్లో ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ ఆదివారం గురువారం మనకి ఎలాంటి ఇయర్లీ ప్రోగ్రామ్స్ లేవు, ఎలాంటి రిట్రీట్స్ లేవు, ఎలాంటి కాన్ఫరెన్సెస్ లేవు, ఎలాంటి స్పెషల్ మీటింగ్స్ లేవు. ఉన్నాయా ఎక్కడన్నా? వారానికి 2 రోజులు వస్తే చాలంటే మనం ఆత్మీయ ఎదుగుతాం, పరలోకానికి వెళ్తాం. లేడీస్ మీటింగ్, యూత్ మీటింగు, మ్యూజిక్ మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయర్లు. ఓకే, అందరు పెడుతున్నారు, మా చర్చలు కానీ పెడతాం. మనం వేరే రోజులు ఫాలో కాకూడదు. ఒక బ్రదర్ వచ్చి అంటున్నారు, మనం అయ్యగారు వారానికి ఇంకొక ప్రోగ్రామ్ పెడదాం. ఉన్న ప్రోగ్రామ్కే 2 వారాలకు రావట్లేదు, వారానికి ఆదివారం గురువారం మళ్ళీ ఇంకొక పెడతామమ్మా. వారానికి 2 రోజులు వస్తుంది కదా రోయ్. మన ఆత్మీయ ఇదేమా పెరుగుతాం. వినాలా, దేవుని వాక్యానికి లోబడాలా, ఇంటికి వెళ్ళాలా, ఓకే, దాన్ని ధ్యానించాలా. దేవుని వాక్యం తేనె కంటే మధురమైంది. నా జీవకు ఎంతో మధురము, నా నాలుకకు నా నోటికి ఎంతో తేనె కంటే శ్రేష్టం. ఆమేన్. సో సామ్ 119 మీరు ఒకవేళ టైం దొరికినప్పుడు కదా దాన్ని చదవండి. 176 వచనాల వరకు మీకు ఇది దేవుని వాక్యం గురించే ఉంటాయి. 176 వచనాలు దేవుని వాక్యమే, దేవుని లేఖనాలు, దేవుని శాస్త్రం. లాస్ట్ వర్స్ అండి 89th వర్స్, 89వ వచనం చదువుకుందామా. ఈ వాక్యం ఎప్పటి నుంచి ఉందో చూద్దాం. దేవుని వాక్యము, మన చేతిలో ఉండే వాక్యము ఎప్పటి నుంచి ఉంది? సామ్ 119 నేను చదువుతాను, అందరు వినండి ప్రియులారా. I'll read Psalm 119 verse 89. ఏమనుంది ప్రియులారా? యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. చూసారండి, ఇంగ్లీష్లో ఏముందంటే ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఈస్ సెటిల్డ్ ఇన్ హెవెన్. మేఘన చదువున్నాను ఇంగ్లీష్లో. ఫర్ ఎవర్ ఓ లార్డ్ your word is settled in heaven.
చూశారండి? ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. ఇది మొన్న మోషే రాశాడు, మొన్న దావీదు రాశాడు, మొన్న అబ్రహాం మత్తయి రాశాడు. కానీ యాక్చువల్గా ఇది ఎప్పుడు నుంచి ఉందంట? పరలోకంలో నిత్యం నుంచి ఉందంట ఈ యొక్క వాక్యము. ఇది దేవుడు జస్ట్ ఒక కాపీ పంపాడు మనకు, బట్ యాక్చువల్ దీని ఒరిజినల్ ఎక్కడ ఉంది? పరలోకంలో. ఫర్ ఎవర్ యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. నీ వాక్యము నిత్యము పరలోకముందు నిలకడగా ఉంది ప్రభువా. యువర్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ దేర్ సెటిల్డ్ ఇన్ హెవెన్. మొన్న మోషే రాశాడు, మొన్న దావీదు రాశాడు, బట్ యాక్చువల్గా ఈ వాక్యము పరలోకంలో దేవుని దగ్గర ఎప్పటి నుంచో ఉందంట. ఆ కాపీని దేవుడు మనకు ఒకటి పంపించాడు. చూసారా, అక్కడ దేవుని వాక్యమే. వాక్యం ప్రేమించేవారు వాక్యం ప్రకారం జరిగించేవాళ్ళు కానీ. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఈరోజు నేర్చుకున్న సత్యం ప్రభావం, నీ వాక్యము మా జీవితంలో మధురములు, అవి జుంటు తేనె దారుల కంటే మధురములు. అవి ఒక్కసారి రుచి చూసిన తర్వాత మేము నీ వాక్యం విడిచిపెట్టలేదు ప్రభు. థ్యాంక్ యూ. ఇప్పుడే 29వ వచనంలో మేము చదివాము, నీ వాక్యము పరలోకమందు ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. మొన్న దావీదు రాశాడేమో, మొన్న మోషే రాశాడేమో, బట్ యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఇన్ రియాలిటీ పరలోకమందు నీ వాక్యం ఎప్పటి నుంచో ఉంది. మేమందరం నీ మందిరానికి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లలో కాకుండా నీ బైబిల్ తెచ్చుకొని, ఇండ్లలో బైబిల్ చదివినప్పుడు కానీ బైబిల్లో చదువుకొని దాన్ని మేము ప్రేమించి దాని ప్రకారం జీవించే కృపనివ్వండి. మేము కేవలం విశ్వసించి దాని ప్రకారం చేయకుంటే మేము చచ్చిపోయిన శవాలు ఉంటామని నీ వాక్యం చదివించింది. డెడ్ బాడీ వితౌట్ ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ ఎ డెడ్ బాడీ. జీవం లేని నాయన క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. ప్లీజ్ నాయన మా అందరికి సహాయం చేయండి. మేమందరం ఈ వాక్యాన్ని, యవనస్తులు ఎలా మారగలుగుతారు? పెళ్లి కాని వాళ్ళందరూ, మాకు చిన్న పిల్లలు కానీ ఉన్నారు ప్రభు, మా పిల్లలు ఉన్నారు, మా ఏ యవనస్తులు కానీ ఏ చెడు మార్గంలో వెళ్ళకుండా, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీ వాక్యం ద్వారా వారిని మీరు గైడ్ చేయండి ప్రభు. ఒకవేళ తప్పు నిర్ణయాలు తీసుకుంటే క్షమించి కనీసం ఇక మీదటైనా వాళ్ళు తీసుకుంటే నిర్ణయాలు మీ వాక్యానుసారంగా తీసుకుంటే కృపను వారికి ఇవ్వండి. వాళ్ళకి తెలవకుంటే దేవుని సేవకులను సంప్రదించి ఇది కరెక్ట్గా కాదని అడిగే కృపను ఇవ్వండి ప్రభు. మాకు నేను కేవలం నీ వాక్యమే మార్గదర్శకమయ్యా, లేకుంటే మేము అందులో అయిపోతాం. నీ వాక్యమే పాదపు దీపము. మేము నెక్స్ట్ స్టెప్ ఏమయ్యాలా, ఎక్కడ వేయాలా, కేవలం నీ వాక్యమే మాకు బోధిస్తుంది. కానీ ఎవ్వరు మాకు మంచి మాటలు చెప్పలేదు. నా త్రోవకు వెలుగు నీ వాక్యమే. అందుకే మా యవ్వనస్తులు ఎవరే కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అందరూ సరైన నిర్ణయాలు తీసుకున్నట్టు సహాయం చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నీ కృపకై వందనాలు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. అందరూ చెప్తాం ఆమేన్. ఆమేన్. ప్రభు రాత్రి బదులు ఒకసారి పాల్గొనడానికి మనం సిద్ధపడదామా ప్రియులారా? ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదైనా మన హృదయంలో పాపం ఉన్నట్లయితే, దేవుని విరుద్ధంగా ఏదైనా తప్పు చేసినట్లయితే, ప్రభురాత్రి వల్ల అయోగ్యంగా తినువారు దేవుని యొక్క శిక్షకు గురి అవుతారని వాక్యం ఉంది. ఏమైనా తప్పుడు పాపం అనిపిస్తే క్షమాపణ అడుగుతాను ప్రభు. ఐఎమ్ సారీ, ఇక మీద నేను చెయ్యను ప్రభు, ఇలా మాట్లాడను, ఇక మీద అలాంటి చూడను ప్రభు, ఇలా ఇక మీద నేను అలా అలగను ప్రభు, ఇక మీదట నేను చెయ్యను ప్రభు. దేవుడు మనల్ని అందరినీ క్షమిస్తాడండి. మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. 1 యోహాను 1:9 క్షమిస్తాడు. నేనేం చేశానులే, అందరూ చేయట్లేదా అని వేరొకరిని పోల్చుకొని మనం అన్యాయంగా దేవుని విరుద్ధంగా పాపం చేసిన వాళ్ళని కాకుండా ఏమనుంటే నన్ను క్షమించండి, ఇక మీద నేను అలా ప్రవర్తించను, అలా మాట్లాడను, అలా చూడను, అలా ఉండను ప్రభు, నన్ను క్షమించండి అని అడుగుదాం ప్రియులరా. అలాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి దీవెన. మనం తప్పు పెట్టుకొని కానీ అందరు చేస్తుంది కదా అని మనం తీసుకున్నాం అనుకోండి,
దేవుని యొక్క శిక్షకు మనము పాత్రలు కావచ్చు. అప్పుడు మన ఆత్మకు మనమే జవాబుదారు. ఒక నిమిషం ఒప్పుకుందామా? ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ సారీ ప్రభు, నెక్స్ట్ టైం నేను అలా ప్రవర్తించను, అలా మాట్లాడను, అలా ఆలోచించను. హృదయంలో కపటం లేని వారు ధన్యులు. కీర్తన 32వ అధ్యాయం.